అగ్రరాజ్యాల మధ్య అణు ఉద్రిక్తత దడపుట్టిస్తోంది. అమ్ముల పొదిలో సరికొత్త అస్త్రాన్ని సంధిస్తోంది పుతిన్ సర్కార్. దీంతో అగ్గి మీద గుగ్గిలమవుతోంది ట్రంప్ ప్రభుత్వం. బూరే వెస్టనిక్ పరిధి అపరిమితం కావడంతో ఆందోళన చెందుతోంది. ఇప్పటివరకున్న ప్లూటోనియం ఒప్పందం రద్దుతో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇంతకీ ట్రంప్కు కోపం ఎందుకొచ్చింది? పుతిన్ ఏం చేయబోతున్నారు? షాకుల మీద షాకులతో అమెరికా ప్రెసిడెంట్ ఎలా రియాక్ట్ అవుతున్నారు? భవిష్యత్తులో పెను ముప్పు తప్పదా? ట్రంప్ పుతిన్లు డి అంటే డి అనుకుంటున్నారు. ఉక్రెయిన్తో యుద్ధం ఆపడం లేదని ట్రంప్ రష్యా అధ్యక్షుడిపై కోపంగా ఉన్నారు. దీనిని మరింత ఎక్కువ చేస్తూ ట్రంప్నకు పుతిన్ షాక్ ఇచ్చారు. అమెరికాతో ఉన్న ప్లూటోనియం ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు. దీనిపై తాజాగా పుతిన్ సంతకం చేశారు. దీంతో ఇప్పటి వరకు ఆగి ఉన్న అణు అగ్గి రాసుకున్నట్లయింది. అగ్రరాజ్యాలు అమెరికా రష్యా మధ్య అణు ఉద్రిక్తతలు అంతకంతకు పెరుగుతున్నాయి. ఉక్రెయిన్పై యుద్ధం ప్రారంభించి 4 ఏళ్లవుతున్నా ఇంకా దాన్ని కొనసాగించడం, ఇతర దేశాల మాటను పెడచెవిన పెట్టడంతో అమెరికా ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. దీంతో ముందు రష్యాతో పాటు ఆ దేశం నుంచి చమురుకుంటున్న భారత్, చైనా వంటి దేశాలపై అమెరికా విరుచుకుపడుతోంది. పశ్చిమ దేశాలకు, మరీ ముఖ్యంగా అమెరికాకు తాజాగా రష్యా తనదైన స్టైల్లో వార్నింగ్ ఇచ్చింది. మిగిలిన దేశాల దగ్గర లేని ఓ ఆధునిక ఆయుధాన్ని ప్రయోగించింది. దీనికి సంబంధించి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఓ ప్రకటన కూడా చేశారు. అణుశక్తితో పనిచేసే బురవెస్ట్నిక్ క్రూయిజ్ క్షిపణిని రష్యా విజయవంతంగా పరీక్షించినట్లు వెల్లడించారు. ప్రపంచంలోని ఏ రక్షణ వ్యవస్థనైనా ఛేదించగల ఈ అస్త్రం త్వరలో సైనిక మొహరింపునకు సిద్ధమవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ క్షిపణి పరీక్ష గత వారం నిర్వహించిన అణు విన్యాసాలు అమెరికా సహా ఇతర దేశాలకు రష్యా పంపుతున్న బలమైన సంకేతంగా అంతర్జాతీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. రష్యా దగ్గర అణు సామర్థ్యానికి, అణ్వాయుధాల తయారీకి సంబంధించిన మూల పదార్థం చాలానే ఉంది. దానిని అడ్డం పెట్టుకునే ఇన్నాళ్లుగా మొండి వైఖరి ప్రదర్శిస్తోంది. రష్యా కనుక అణుశక్తిని వాడటం మొదలు పెడితే ఆపడం ఎవ్వరి తరమూ కాదు. అందుకే అగ్రరాజ్యం అమెరికా ముందు జాగ్రత్తగా 2000వ సంవత్సరంలో రష్యాతో ది ప్లూటోనియం మేనేజ్మెంట్ అండ్ డిస్పోజిషన్ అగ్రిమెంట్ను కుదుర్చుకుంది. 2010లో దీన్ని సవరించారు. ఈ ఒప్పందం ప్రకారం ప్రచ్ఛన్న యుద్ధం తర్వాత తమ వద్ద నిల్వ ఉన్న 34 మెట్రిక్ టన్నుల ప్లూటోనియంను అణ్వాయుధాల తయారీకి కాకుండా పౌర అణు విద్యుత్ కోసం వినియోగించేలా నిర్ణయించారు. ఈ ఒప్పందంతో దాదాపు 17,000 అణ్వాయుధాలు తయారు కాకుండా అడ్డుకున్నట్లవుతుందని అప్పట్లో అమెరికా అధికారులు అంచనా వేశారు. అయితే 2016లో నాటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సమయంలో అగ్రరాజ్యంతో రష్యా సంబంధాలు దెబ్బతిన్నాయి. దీంతో ఈ ఒప్పందం అమలును పుతిన్ నిలిపివేశారు. తాజాగా ఈ అగ్రిమెంట్ను పూర్తిగా రద్దు చేసుకుంటూ చట్టంపై సంతకం చేశారు. ఉక్రెయిన్తో యుద్ధం వేళ ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది. దీంతో రష్యా మళ్లీ అణ్వాయుధ తయారీని వేగవంతం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ ఒప్పందాన్నే పుతిన్ మడిచి పక్కన పెట్టేశారు. దాన్ని రద్దు చేస్తున్నట్లు సంతకాలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా బూరెవెస్టనిక్ అనే మిసైల్ను విజయవంతంగా పరీక్షించామని రష్యా అధినేత పుతిన్ ప్రకటించారు. ఇది అణుశక్తితో నడుస్తుందని తెలిపారు. ఈ క్రమంలోనే బూరెవెస్టనిక్ మిసైల్ మొహరింపునకు మౌలిక సదుపాయాలు సిద్ధం చేయాలని సాయుధ దళాలకు ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల రష్యా ఆర్మీ అణు విన్యాసాలు నిర్వహించింది. ఇదిలా ఉండగా ఇటీవల రష్యా అణుశక్తితో నడిచే బూరెవెస్టనిక్ క్రూజ్ క్షిపణిని పరీక్షించింది. దీనిపై ట్రంప్ తాజాగా స్పందిస్తూ పుతిన్ చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్షిపణి ప్రయోగం తగదని, యుద్ధాన్ని ముగించడంపై రష్యా దృష్టి పెట్టాలన్నారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మా అణు జలంతర్గాములు రష్యా తీరానికి దగ్గరలోనే ఉన్నాయని వాళ్లకు తెలుసు. మాతో ఆటలాడొద్దు. మేం కూడా ఎవరితోనూ గొడవలు పెట్టుకోవాలనుకోవట్లేదు. ఒక్క వారంలో ముగించాల్సిన యుద్ధాన్ని పుతిన్ తన చర్యలతో 4వ సంవత్సరానికి తీసుకొస్తున్నారు. ఇప్పటికైనా క్షిపణి పరీక్షలు ఆపి యుద్ధం ముగించడంపై దృష్టి పెట్టాలని ట్రంప్ సూచించారు. ఈ బూరెవెస్టనిక్ క్రూజ్ క్షిపణి పరీక్షల సమయంలో 15 గంటల పాటు గాల్లోనే ఉందని, 14,000 కిలోమీటర్లు ప్రయాణించింది. అత్యంత ఖచ్చితత్వంతో ఎంత దూరంలో ఉన్న లక్ష్యాన్నైనా ఛేదించగల సామర్థ్యం దీని సొంతమని రష్యా సైన్యంలోని చీఫ్ ఆఫ్ స్టాఫ్ వారెలీ గెరాసిమోవ్ తెలిపారు.
2001లో యాంటీ బాలిస్టిక్ మిసైల్ ఒప్పందం నుంచి అమెరికా ఏకపక్షంగా వైదొలగడం, నాటో కూటమిని విస్తరించడం వంటి చర్యలకు ప్రతిస్పందనగా 2018లోనే పుతిన్ ఈ క్షిపణి గురించి తొలిసారి ప్రకటించారు. ఉక్రెయిన్కు అమెరికా అత్యాధునిక ఆయుధాలు, నిఘా సమాచారం అందిస్తున్న నేపథ్యంలో రష్యాపై దాడి చేస్తే తీవ్రమైన పరిణామాలుంటాయని హెచ్చరించేందుకే ఈ పరీక్షను సరైన సమయంలో నిర్వహించినట్లు స్పష్టమవుతోంది.